పరిపాలనా సౌలభ్యం కోసమే కొన్ని వర్సిటీలకు ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి పేర్లు పెట్టుకున్నామని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అదే వరవడిలో పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెడుతున్నామన్నారు. వర్సిటీ పేరు మార్చడం ఎవరికీ వ్యతిరేకం కాదని, చర్లపల్లి రైల్వే టెర్మినల్కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్కు లేఖ రాస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు ఉన్న దగ్గర సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం గత శాసనసభ సమావేశాల సందర్భంగా కునంనేని సాంబశివరావు గారు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, ఈ అంశాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్న తర్వాత గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు, విధి విధానాలను పరిశీలించిన తర్వాతనే ఈ ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకురావడం జరిగింది. 2014 పునర్విభజన చట్టం తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి విభజించి ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ పాలనాపరమైన నిర్ణయాలు తీసుకున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆనాడు తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేసిన గొప్ప వ్యక్తులను లేదా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన వాళ్లను మనం స్మరించుకోవడం, వాళ్ళ పేర్లను మన విద్యా సంస్థలకు కానీ ప్రభుత్వ రంగ సంస్థలకు కానీ మనం పెట్టుకోవడం గత 10-11 సంవత్సరాల నుంచి జరుగుతున్న పరిణామాల అధ్యక్ష. పొట్టి శ్రీరాములు గారి పట్ల గాని, ఆర్యవైశ్య సమాజం పట్ల గాని ప్రభుత్వానికి అపారమైన గౌరవము, నమ్మకము, విశ్వాసం ఉన్నది. అందుకే ఈ సభ ద్వారా ఈ మధ్యలోనే నరేంద్ర మోడీ గారు మేమందరం కలిసి చర్లపల్లి రైల్వే స్టేషన్ ను పెద్ద ఒక హబ్ ను ప్రారంభించుకున్నాం అధ్యక్ష. నేను కేంద్ర ప్రభుత్వానికి, కిషన్ రెడ్డి గారికి, పెద్దలు బండి సంజయ్ గారికి లేఖ రాయబోతున్నా. ఆ చర్లపల్లి టర్మినల్ కి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టుకొని వారికి దేశం పట్ల ఉన్న భక్తి, దేశం కోసం వారు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుందాం. తెలంగాణ